ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే భారీగా పెరిగాయి. చైనా, జపాన్, సౌత్ కొరియా, తైవాన్ అండ్ యూఎస్ స్టాక్స్ అయితే స్ట్రాంగ్గా పెరిగాయి. నిన్న యూఎస్ కంపెనీ అయిన ఎన్విడియా రియల్స్ అయితే పోస్ట్ చేసింది. రియల్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి. రికార్డ్ లెవెల్లో $82 బిలియన్ రెవెన్యూ అయితే జనరేట్ చేసింది. ఇది ఇండియన్ రూపీస్ లెక్క కన్వర్ట్ చేస్తే 7,90,000 కోట్ల రెవెన్యూ అయితే జనరేట్ చేసింది. ఎన్విడియా స్ట్రాంగ్ రియల్స్ ని పోస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్ లో ఏఐ డిమాండ్ అండ్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంటుందనే రియల్స్ వల్ల అండ్ యుఎస్ ఇరాన్ డీల్ అవ్వబోతుందనే హోప్స్ తో ఈ మార్కెట్ అయితే బాగా పెరిగాయి. ఇరాన్తో వార్ ఎండ్ చేయడానికి నెగోషియేషన్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నట్లు ట్రంప్ అయితే నైట్ అనౌన్స్ చేశారు. సో ఈ న్యూస్ వచ్చిన తర్వాత క్రూడ్ ఆయిల్ $110 పర్ బ్యారెల్ దగ్గర ఉండేది $105 పర్ బ్యారెల్కి అయితే పడింది. సో ఈ రీజన్ వల్లనే గిఫ్ట్ నిఫ్టీ కూడా నైట్ అయితే 200 పాయింట్స్ పెరిగింది అండ్ నిఫ్టీ మార్నింగ్ 165 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే అయింది. యూఎస్ ఇరాన్ వార్కి సంబంధించి యూఎస్ వాళ్ళు సెండ్ చేసిన ప్రపోజల్ని ఇరాన్ వాళ్ళు రివ్యూ చేస్తున్నట్లు అండ్ రెస్పాన్స్ కూడా త్వరలోనే ఇవ్వబోతున్నట్లు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ ద్వారా తెలుస్తుంది. మనకు తెలిసిన విషయమే పాకిస్తాన్ వాళ్ళు యూఎస్ అండ్ ఇరాన్ పీస్ టాక్స్కి సంబంధించి మీడియేట్ చేస్తున్నారు. అండ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసమ్ మునీర్ ఈ పీస్ టాక్స్ కోసం ఇరాన్ అయితే వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. సో యూఎస్ సెండ్ చేసిన ఈ 14 పాయింట్స్ ప్రపోజల్ ప్లాన్లో ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ యాక్టివిటీస్ని చేయకూడదు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎన్రిచ్డ్ యురేనియంని ఐఈఏ వాళ్ళకి సరెండర్ చేయాలి అని అయితే మెన్షన్ చేసింది. బట్ రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్రిచ్డ్ యురేనియంని మా దగ్గరే పెట్టుకుంటాము, మేమైతే ఐఏఏ వాళ్ళకి సరెండర్ చేయము అండ్ న్యూక్లియర్ యాక్టివిటీని అయితే కంటిన్యూ చేస్తాము అని చెప్తున్నారు. ఈ న్యూస్ వచ్చిన తర్వాత $104 దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 108 దగ్గరికి అయితే వెళ్ళింది అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా కొంచెం ఫాల్ అయితే కనిపించింది. ఈ ఇమేజ్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. వచ్చిన తర్వాత చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి డిమాండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. తైవాన్, సౌత్ కొరియా అండ్ చైనా గ్లోబల్ చిప్ మార్కెట్ అయితే డామినేట్ చేస్తున్నాయి. థీమ్ ఉన్న ఈ కంట్రీ మార్కెట్స్ అంటే యూఎస్, చైనా, తైవాన్, సౌత్ కొరియా లాంటి కంట్రీస్ గ్రోత్ వల్ల మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ర్యాలీ అవుతున్నాయి. సో ఇక్కడ ఇండియాలో థీమ్ మిస్ అవ్వడం వల్ల మన మార్కెట్స్ అయితే అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. గ్లోబల్ గా యూఎస్ అండ్ జపాన్ లాంటి కంట్రీస్ గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ అయితే రికార్డ్ లెవెల్లో పెరుగుతున్నాయి. యూఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ అయితే 4.6 దగ్గర ఉంది. జనరల్ గా గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ పెరిగితే గవర్నమెంట్ మీద బర్డెన్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే అందులో ఉన్న ఇన్వెస్టర్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. దీనివల్ల గవర్నమెంట్ మీద బర్డెన్ అనేది ఫామ్ అవుతుంది. జనరల్గా యూఎస్ లాంటి కంట్రీస్లో బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి అంటే ఎలాంటి రిస్క్ లేకుండా అక్కడ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ వస్తున్నాయని అర్థం. దీనివల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్ ఎలాగో అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఇండియన్ మార్కెట్ నుండి ఎగ్జిట్ అయ్యి అలాంటి సేఫ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల ఇండియన్ మార్కెట్స్ ప్రెజర్ ఫేస్ చేస్తాయి అండ్ డాలర్ స్ట్రాంగ్ అయ్యి రూపీ అనేది వీక్ అవుతుంది. అలాగే ఇండియన్ గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ అనేవి పెరుగుతాయి. దీనివల్ల బ్యాంక్స్ పైన బర్డెన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ని హైక్ చేస్తుంది. దీనివల్ల హోమ్ లోన్స్, కార్ లోన్స్ లాంటి పైన ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. అండ్ ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించింటే వీడియోని ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిఫ్టీ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ 165 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి డే హై 23,816 టచ్ చేసింది. తర్వాత మార్కెట్లో అయితే క్లియర్గా సెల్ ఆఫ్ కనిపించింది అండ్ ఆల్మోస్ట్ నిన్నటి లెవెల్స్లోనే ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఈ వీక్లో 23,700 అండ్ 800 ఈ లెవెల్స్లో వచ్చి మళ్ళీ కిందకైతే ట్రాక్ అవుతుంది. ఈరోజు డిఫెన్స్ సెక్టర్ అండ్ రియాలిటీ సెక్టర్ అయితే మంచిగా పర్ఫామ్ చేశాయి. అండ్ రూపీ విషయానికి వస్తే ఈరోజు డాలర్తో కంపేర్ చేస్తే 60 పైసా అయితే స్ట్రెంథన్ అయింది. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ 96.82 ఉంటే ఈరోజు 96.20 దగ్గర ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ విషయానికి వస్తే రూపీ స్ట్రెంథన్ అవ్వడం అండ్ మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఈరోజు కొంచెం పడ్డాయి. గోల్డ్ 0.5% అండ్ సిల్వర్ అయితే 1% పడింది. నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత అపోలో హాస్పిటల్స్ రియల్స్ అయితే పోస్ట్ చేసింది. రియల్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కంప్లీట్ గా బిల్డ్ చేస్తున్నాయి. రెవెన్యూస్ విషయానికి వస్తే ఇయర్ బేసిస్ మీద 18%, ఎబిటా 26% అండ్ మార్జిన్స్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ 14.4 నుండి ఈ ఇయర్ 15.3కి ఎక్స్పాండ్ అయింది అండ్ ప్రాఫిట్ ఇయర్ లో 36% అయితే పెరిగింది. ఓవరాల్ గా ఎక్స్ట్రాడినరీ నంబర్స్ అండ్ మేనేజ్మెంట్ ₹10 per share డివిడెండ్ అయితే అనౌన్స్ చేశారు. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ మార్కెట్ హైలైట్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్ అండ్ మార్కెట్ న్యూస్ తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.